ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా ఎన్నికల గురించే మాటలు. ఓటర్లు రాజకీయ నాయకుల గురించి చర్చించుకుంటుంటే వాళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల తాయిలాలతో ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు చేయని ప్రయత్నాలంటూ లేవు. సాధారణంగా ఎన్నికల సమయంలో క్రీడా సామాగ్రి, గొడుగులు, చీరలు, ఇతర సామాగ్రి పంపిణీ చేయడం చూస్తూ ఉంటాం. ఇక సీజన్ బట్టి ఈ ప్రచార సామాగ్రి పంపిణీ చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీల నేతలు. అయితే ఇప్పుడు వేసవి కావడంతో విసనకర్రల పంపిణీకి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. మామూలు ఎలక్షన్లలో ఏంటంటే ప్రచారానికి ఎమ్మెల్యే కానీ ఇంకా కౌన్సిలర్ కానీ ఎవరైనా పోటీ చేసినప్పుడు ప్రచారానికి వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అని హ్యాండ్ క్రాఫ్ట్ తయారు చేసేది మేము స్టార్ట్ చేసామన్నమాట. లాస్ట్ టైం ఎలక్షన్లలో మేము ఒక 5-6 మందికి చేసి చూపించాము డిఫరెంట్వి. మళ్ళీ వాళ్ళు అవి నచ్చి మాకు మళ్ళీ ఈసారి కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చారు. మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఏపీ ఎలక్షన్లలో మాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి. విసన కర్రలు ప్లస్ బొట్టు బిళ్ళలు, లేడీస్ కుంకుమ పసుపు ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ ద్వారా ఏంటంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఇస్తారనమాట. ఇది విసన కర్ర. ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా మీటింగ్ లాకి వెళ్ళినా సరే ఆ సమ్మర్లో ఊపుకోవడానికి కానీ మామూలుగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు దానికి ఇందులో వాళ్ళ యాడ్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మహిళలకు అనేది మేము చాలా మందికి చేతి పనులు నేర్పించాము. వాళ్ళకి ఉపాధి మార్గం చూపించడానికి ఇంటికి కూడా పనులు ఇస్తున్నాం అనమాట. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎలక్షన్ ప్రచార సామాగ్రి మాత్రం సిద్ధమయ్యేది మన భాగ్యనగరంలోనే. పార్టీ జెండాలు, కండువాలు మాత్రమే కాదు, ప్రచార సామాగ్రికి సంబంధించి అనేక వస్తువులకు కేరాఫ్ గా నిలుస్తోంది హైదరాబాద్. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నగరంలోని జల్పల్లిలో ప్రచార సామాగ్రిని తయారు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచార సామాగ్రి ఆర్డర్లు ఇచ్చాయి. వాటిల్లో విసనకర్రలు, కీ చైన్స్, బొట్టు బిళ్లలు లాంటివి ఉన్నాయి. 1000 बनाते हम लोग अभी 1000 बनाए तो 400 रुपए आते. सुबह में 10-11 बजे घर का काम करके बैठे तो शाम में 4-5 बजे तक होता. अपने ऊपर है, जितना बनाए उतना बनाते, नहीं बनाए तो कुछ भी नहीं लगता. 1-2-3 घंटे लगता. లేదండి, ఇక్కడ మెటీరియల్ తీసుకెళ్లి ఇంటి దగ్గర చేస్తాము. మళ్ళీ సాయంకాలం తీసుకొచ్చి ఇచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్తాము, సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఇక్కడేం చేయము, ఇంటి దగ్గర చేస్తాం. ఎన్నికల పుణ్యమాని జల్పల్లిలో ఎందరికో ఉపాధి దొరుకుతోంది. ఇళ్ల వద్దే వాటిని తయారు చేసేందుకు వ్యాపారులు అవకాశం ఇస్తుండటంతో గృహిణులు సైతం కాస్తో కూస్తో సంపాదించుకుంటున్నారు. అలా చాలా మంది మహిళలు ప్రతిరోజు నిర్వాహకుల నుంచి రా సామాగ్రి తీసుకుని వెళ్లి ప్రచార సామాగ్రిని తయారు చేస్తున్నారు. ఎండతాపం నుంచి కాపాడమే కాక ప్రచారం సైతం అయ్యే అవకాశం ఉండడంతో విసనకర్రలపైనే పార్టీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఎన్నికల పుణ్యమాని ఎందరికో ఉపాధి కూడా లభిస్తోంది.